జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చలికాలంలో కూడా చెమటలు పట్టించేలా ఉంది. నవంబర్ 11న ఈ ఉప ఎన్నిక జరగబోతోంది. పార్టీలు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాయి. ఇప్పటికైతే కారు పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టేసి రై రయ్యమంటూ నియోజకవర్గం అంతా చుట్టేస్తోంది. కానీ ఇటు బీజేపీ కాంగ్రెస్ మాత్రం లెక్కల మీద లెక్కలు కడుతూ ప్లస్లేంటి మైనస్లేంటి అని బేరీజు వేసుకుంటూ ఎవరిని నిలబెడితే నియోజకవర్గంలో పార్టీ కుర్చీ వేసుకుని కూర్చుంటుంది, ఎవరి ఫోటో కనబడితే ఓటర్లు ఈవీఎం బటన్లను తెగ నొక్కేస్తారో అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయట. తాజాగా హస్తం అంటే చేయి పార్టీ ఒక లిస్ట్ రెడీ చేసి ఆ లిస్ట్ను అధిష్టానం చేతిలో పెట్టేసింది. ఇప్పటి వరకు ఊహించని పేర్లతో ఆ లిస్ట్ను రెడీ చేసి మీ చేతిలో పెట్టేశాం, మీరు ఎవరికి అభయహస్తం ఇస్తారో మీ ఇష్టం అంటూ చేతులు దులిపికేసుకుందిట రాష్ట్ర పార్టీ నాయకత్వం. ఇంతకీ ఆ లిస్టులో ఎవరెవరున్నారో తెలుసా? నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు. వీడు సరిపోరన్నట్టుగా అజారుద్దీన్ కూడా లైన్లోకి వచ్చాడు. ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటే అది అయ్యేలా లేదని గ్రహించిన అజారుద్దీన్ నాకు కూడా ఆ టికెట్టే కావాలి అంటూ ఢిల్లీ లెవెల్లో ట్రయల్స్ వేస్తున్నారట. ఇక పువ్వు పార్టీ అంటే బీజేపీ పార్టీ నాయకుల విషయానికి వద్దాం. పాపం వాళ్ళది ఇంకో బాధ. ఒకరికి ఒకరితో కోఆర్డినేషన్ ఉండట్లేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. కిషన్ రెడ్డి ఏమో ఓ అభ్యర్థిని తీసుకొస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు మరో అభ్యర్థికి ఓటేస్తారు. కాదు కాదు, సినీ నటి అయితే గట్టి పోటీ ఇవ్వచ్చని మనో మరో నేత చెప్తున్నారట. అంతా కలిసి మా చెవుల్లో పూ పెడుతున్నారని బాధపడిపోతున్నారు కమలం పార్టీ కార్యకర్తలు. వీళ్ళు ఎప్పుడు ఓకే చేస్తారో, ఎప్పుడు వీళ్ళంతా ప్రచారంలోకి దిగుతారో అని అటు హస్తం పార్టీ ఇటు కమలం పార్టీ కార్యకర్తలంతా కూడా ఫుల్గా ఫీల్ అయిపోతున్నారట. చూద్దాం ఎప్పుడు క్యాండిడేట్లను ఫైనల్ చేస్తారు.